Hello students, you are welcome to Veranda Race. మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ సెషన్ క్లాస్లో 18వ తారీఖు జూలైలో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి వాటిలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఈ జూలై 18ని మనం నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. 18th జూలై. సో దీన్ని రికగ్నైజ్ చేసింది ఎవరు అని అంటే యుఎన్జిఏ అంటాం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటారు, జనరల్ అసెంబ్లీ అన్నమాట. ఇది ఈ యుఎన్జిఏ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని, అతని బర్త్ యానివర్సరీని ఈ విధంగా కన్సిడర్ చేయడం జరిగిందనమాట. రికగ్నైజ్ చేసింది యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఎప్పటి నుంచి దీన్ని రికగ్నైజ్ చేస్తున్నారు అంటే 2010 నుంచి. 2010 తర్వాత ఈ సంవత్సరం అంటే 2022కి దీని థీమ్ ఏంటి అని అంటే, దీని థీమ్ అనగానే మనం తెలుగులో ఏమంటామంటే నేపథ్యం అంటాం. నేపథ్యం. సో మీరు చేయగలిగినదే చేయండి, మీ వద్ద ఉన్నదానితో మీరు ఎక్కడ ఉన్నా అనేది థీమ్ అన్నమాట. సో డూ వాట్ యూ కెన్ విత్ వాట్ యూ హ్యావ్ వేర్ యు ఆర్. సో ఇది ఈ సంవత్సరం నేపథ్యం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతాడు. అదొకటైతే, ఎవరు రికగ్నైజ్ చేశారని ఇలా అడగడానికి, ఎప్పటి నుంచి గమనించారని ఇది అడగడానికి, నేపథ్యం ఏంటి అని. ఈ థీమ్ అనేది జనరల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటాడు. థీమ్ అనేది మనకి పబ్లిక్ సెక్టార్ ఎగ్జామ్స్లో గ్రూప్ 4 ఇలాంటి వాటిలో అడిగే ఛాన్సెస్ తక్కువ. జనరల్గా అడిగేది ఎక్కడ అంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు. ఇంకేమన్నా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం హోల్డ్ చేసుకోవచ్చా అంటే, దిస్ ఇస్ ద వే. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇది ఫ్రీడమ్. ఇది ఈయన ఆటోబయోగ్రఫీ అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే మనం తెలుగులో ఏమంటాం, స్వీయ చరిత్ర అంటాం. ఎవరి స్వీయ చరిత్ర అంటే నెల్సన్ మండేలా స్వీయ చరిత్ర. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. దక్షిణాఫ్రికాకి ఇతన్ని పితామహుడిగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ దక్షిణాఫ్రికాగా పిలుస్తారు. దక్షిణాఫ్రికా పితామహుడు అంటారు, అంతే కదా. మనకి ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ ఎలాగో, బంగ్లాదేశ్కి ముజిబుర్ రెహమాన్ ఎలాగో, అలాగే మనకి పాకిస్తాన్కి వచ్చేటప్పటికి మహమ్మద్ అలీ జిన్నా ఎలాగో, సౌత్ ఆఫ్రికాకి ఈయన లాంటి వాడు అనమాట. జాతిపిత అని చెప్పచ్చు. దక్షిణాఫ్రికా జాతిపిత. జాతిపిత అని చెప్పచ్చు. అది కరెక్ట్ వర్డ్, కరెక్ట్ యూసేజ్. మరి ఈయనకి పురస్కారాలు కనుక చూసామంటే మనం ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డులు వచ్చాయి. చాలా దేశాలు ఇతనికి వాళ్ళ దేశంలోని పెద్ద పురస్కారాలు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ దేశంలో పౌర పురస్కారాలు ఏవైతే మంచి పెద్ద పురస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవ్వడం జరిగింది ఈయనకి. భారతదేశానికి వస్తే మనం కూడా ఇతనికి భారతరత్న ఇచ్చాం. భారతరత్న 1990లో ఇవ్వడం జరిగింది, 1990లో భారతరత్న. దీంతోపాటు ఇతనికి భారతరత్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అంటే ఒక స్పెషల్ పురస్కారంగా కీర్తించబడే నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఆయనకి. నోబెల్ శాంతి బహుమతి 1993లో వచ్చింది. భారతరత్న తర్వాత నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు అంటే 1993. ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఈ స్వీయ చరిత్ర వచ్చేటప్పటికి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది క్రింది వానిలో ఎవరి స్వీయ చరిత్ర, స్వీయ రచన అని అడిగారు. ఇది నెల్సన్ మండేలా రాసిన పుస్తకం. దక్షిణాఫ్రికా జాతిపిత అంటామని చెప్పుకున్నాం. భారతరత్న 1990లో వచ్చింది. తర్వాత నోబెల్ బహుమతి, నోబెల్ శాంతి బహుమతి, పీస్ని ప్రమోట్ చేశారు కదా. సో పీస్ని ప్రమోట్ చేశారు కాబట్టి శాంతి దూతగా ఈయనకి నోబెల్ శాంతి బహుమతి 1993లో వచ్చింది. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. ఇస్ డన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం.
ఆహార భద్రత ర్యాంకులు. ఇది ఒక మంచి కాన్సెప్ట్స్. అంటే ఎలాంటి కాన్సెప్ట్ అంటే ఇది థియరీ రాయడానికి, డిస్క్రిప్టివ్ పార్ట్ రాయడానికి, డిస్క్రిప్టివ్కి రిలేటెడ్గా ఉన్న పరీక్షల్లో అడగడానికి ఛాన్స్ ఉన్న ఒక పర్టికులర్ ఏరియా అనమాట. అంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లాంటివి, గ్రూప్ 1 లాంటివి ఉంటే అలాంటి వాటిల్లో మీకు ర్యాంక్ అడగకపోయినా ర్యాంక్ నెంబర్ని కరెంట్ అఫైర్స్ కింద అడిగినా జనరల్గా మనకి ఇలాంటివి జనరల్ ఎస్సే కిందో లేకపోతే నెక్స్ట్ మనకి డెవలప్మెంట్కి రిలేటెడ్గా అడిగే కాన్సెప్ట్స్లోనో అదే వృద్ధికి సంబంధించిన వాటిలో అడిగే వాటిలోనో ఇలాంటి క్వశ్చన్స్ని పోజ్ చేయొచ్చు. సో ఆహార భద్రత అనేది ఇప్పుడు ప్రపంచంలోని దేశాల ముందున్న ఛాలెంజెస్లో, అంటే వాటి ముందు ఉన్న ఛాలెంజ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది ఒకటి పెద్ద ఛాలెంజ్ అనమాట. మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా మనం గమనిస్తే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా ఈ ఖచ్చితంగా ఆహార భద్రత అనే దానికి ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి సందర్భంలో మనం ఈ ఆహార భద్రత గురించి మొదటిసారి ఇది మొదటి ఎడిషన్ అని చెప్పాలి, ర్యాంకులు ఇవ్వడం జరిగింది. మొదటి ఎడిషన్ ర్యాంకులు ఇవ్వడం జరిగింది 2022. దీనిలో వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని అంశాలలో వాటి అభివృద్ధి పురోగతి చూసి ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగిందనమాట. వాటిని ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు ఇలా క్లాసిఫై చేయడం జరిగింది. అలా వీళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి అని అంటే ఈ ఆహార భద్రత ర్యాంకులు రాష్ట్రాలకు ఇవ్వడానికి వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్న ఇవి అర్హతలు అనమాట. వాటికి కావాల్సిన అంశాలు ఏవేవి, ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని వాటికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. మొదట ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని ఇలాగా. సో అర్హులైన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రయోజనాలు అందించడం. అంటే ఎవరెవరికైతే గవర్నమెంట్ అందిస్తున్న సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ఇస్తున్న ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని అందజేయడంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అనేది మొదటి పాయింట్ అనమాట. దాన్ని బట్టి ఒకటి. రెండవది ఆహార భద్రత చట్టం నిబంధనల అమలు. ఆహార భద్రత చట్టం ఉంది కదా మనకి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, NFSA అంటాం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనమాట. ఈ 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో, ఆహార భద్రత చట్టం ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలను అమలు చేయడంలో ఈ రాష్ట్రాలు చూపించిన చొరవ, దాంతోపాటు నెక్స్ట్ తిండి గింజల కేటాయింపు. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటిని తిండి గింజల రవాణా కూడా, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాయి, ఏ రాష్ట్రాల నుంచి కరెక్ట్ సమయానికి తీసుకున్నాయా లేదా, వాటి అవసరాలకు మించి ఉన్నదా, మెయింటైన్ చేసాయా లేదా, అంటే ప్రొక్యూర్మెంట్ అనమాట. సో అలాంటివి జరిగాయా లేదా వీటి గురించి. తర్వాత చౌక దుకాణాలకు సరఫరా. కరెక్ట్గా టయానికి చౌక ధరలకు దుకాణాలకు మన రేషన్ షాప్స్ ఉంటాయి కదా, ఈ రేషన్ షాప్స్ వీటికి ఇంట్రడ్యూస్ చేశారా లేదా, వాటికి ఇచ్చాయా లేదా. తర్వాత ఆరవది పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు. అంటే న్యూట్రిషస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళు ర్యాంకులు ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మొదటి ఎడిషన్ 2022లోనే వచ్చింది. ఇది 2013 ఏంటిది అంటే యాక్ట్, ఇది చట్టం. ఈ చట్టం సంబంధించే నిబంధనలను బట్టే ఇక్కడ ఉండే వీళ్ళు ఫాలో అయ్యే రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఏ నిబంధనలు ఉన్నాయి అంటే ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి, వన్ కార్డ్ వన్ నేషన్, వన్ కార్డ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా. వన్ నేషన్ వన్ కార్డ్ ఆర్ వన్ రేషన్, వన్ కార్డ్, ఇలా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఇలాంటి వాటన్నిటిని హైలైట్ చేసుకుంటూ ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అంతే. ఒక నేషన్, ఒక రేషన్, ఒక కార్డు, ఒక రేషన్ కార్డు, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏవైతే మైగ్రాంట్ వర్కర్స్ ఉంటారు కదా, మైగ్రాంట్ వర్కర్స్ అంటే వలస వెళ్ళే కార్మికులు ఉంటారు, వలస కార్మికులు అంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ హోమ్ స్టేట్ ఏదైనా సరే, అంటే వాళ్ళ రాష్ట్రం, వాళ్ళు ఒడిస్సాకు సంబంధించిన వాళ్ళ వ్యక్తులు అనుకోండి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చారనుకోండి,
ఇప్పుడు మరి వాళ్ళకి అక్కడ రేషన్ కార్డ్ అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు కదా, ఇలాంటి వాళ్ళకు కూడా ఫెసిలిటేషన్ చేయడం కోసం ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా సరే ఈ చౌకధరల దుకాణాల ద్వారా వాళ్ళు దాన్ని బెనిఫిట్ని పొందొచ్చు, లబ్ధి పొందొచ్చు అనే లక్ష్యంతో ఈ ఈ ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం చెప్పేది కూడా అదే అనమాట. వన్ నేషన్ వన్ కార్డ్ వన్ రేషన్, అది ఈ కాన్సెప్ట్ అది. ఓకేనా. ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఇంప్లిమెంటింగ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రతను ఇంప్లిమెంట్ చేయడంలో, ఆహార భద్రతను కాపాడడంలో, పర్యవేక్షించడంలో రాష్ట్రాల పనితీరు కనుక మనం ఒకసారి చూస్తే ఒడిస్సా వచ్చేటప్పటికి మొదటి స్థానంలో ఉంది. ఇది మొదటి స్థానం. దాదాపుగా 0.836, 0 నుంచి 1 దాకా ఉన్న ఈ రేటింగ్స్లో 0.8 టాప్ అనమాట. ఇది ఒడిస్సా. ఒడిస్సా ఈ పర్టికులర్ ఫస్ట్ పొజిషన్కి రావడానికి కారణం ఏంటి అని అంటే దీనిలో కారణాలు ఉన్నాయి. ఏమేమి చెప్పచ్చు అంటే వన్ నేషన్ వన్ రేషన్ ఇదొక కాన్సెప్ట్ని ఫోకస్ చేయడం, దీంతోపాటు టీపీడిఎస్ని బాగా సక్సెస్ఫుల్గా మూవ్ చేయడం, ఏఏవై ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం. ఈ మూడు మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఆహార భద్రత గురించి. మీరు ఏదన్నా కాన్సెప్ట్ అడిగినప్పుడు, థీరీగా అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ మూడింటిని మెన్షన్ చేయాలి. తర్వాత దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా 2019లో మనకి ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ భారత్కి రిలేటెడ్గా వీటిని లింక్ చేస్తూ రావాలి. అప్పుడు దాని క్లియర్ ఐడియా మనకు వస్తుంది. అంటే ఇవన్నీ ఒకటే పాటలో అవి. తర్వాత వీటితో పాటు ప్రధానమంత్రి గరీబ్ కిసాన్ కదా, కిసాన్ అన్న యోజన, గరీబ్ కిసాన్ అన్న యోజన, ఈ కాన్సెప్ట్ కూడా మనం హోల్డ్ చేయాల్సిందనమాట. సో ఇప్పుడు మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిఎంజికేఏవై ఈ స్కీమ్ని ఫెసిలిటేట్ ఎంత మటుకు చేస్తున్నాయి, వాటిని ఎంత మటుకు రాష్ట్రాలు రీచ్ అయ్యాయి. తర్వాత టీపీడిఎస్, ఇది వన్ నేషన్ వన్ రేషన్ అనుకున్నాం, వన్ రేషన్ కార్డ్. ఇది నెక్స్ట్ దాన్ని ఏమనుకుంటున్నాం, టీపీడిఎస్ అంటున్నాం. టీపీడిఎస్ అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే టార్గెట్ చేసిన వాళ్ళకి ఎవరెవరైతే ఈ టీపీడిఎస్లో ఎవరెవరైతే అంత్యోదయ అన్న యోజన ఏఏవై ఉంది కదా, అంత్యోదయ అన్న యోజనకి స్కీమ్ కింద ఫెసిలిటేట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి చేకూరే విధంగా చేయడం, అది కాన్సెప్ట్. సో ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్లోకి వచ్చేవి, అంటే దగ్గర ఒకే రిలేటివ్గా ఉండే కాన్సెప్ట్స్ అనమాట, ఇప్పుడు మనం ఒకసారి కనుక చూస్తే ఇక్కడ ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్ కింద ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్. ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ కింద ఈ పిఎంజికేఏవై అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కిసాన్ అన్న యోజన అనేసి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ కింద ఏంటి అని అంటే వీళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఎవరెవరైతే టీపీడిఎస్లో ఏఏవైలో రిజిస్టర్ అయ్యారో అలాంటి పర్సన్స్కి అనమాట, వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకవేళ వలస కార్మికులు కనుక ఉంటే 2019 నుంచి 2022 వరకు మార్చి దాకా కూడా 2022 మార్చి దాకా కూడా ఈ స్కీమ్ కింద వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు, అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ టీపీడిఎస్ అంత్యోదయ అన్న యోజన కింద ఇవి ఏంటి అంటే ఈ స్కీమ్స్ కింద రిజిస్టర్ అయిన వాళ్ళకి 5 కేజీల ఆహార ధాన్యాలు, తర్వాత పోతే పప్పు దినుసులు, అంటే మనకి మామూలుగా జనరల్గా యూజ్ చేసే ఫుడ్కి రిలేటెడ్గా ఉన్న కమోడిటీస్ అన్నీ దాదాపుగా 35 కేజీలు ఇస్తారు ఈ స్కీమ్ ద్వారా. అలా వీళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట, ఆహార భద్రతని ప్రొవైడ్ చేస్తోంది. అంటే ఎవరు దాన్ని హంగర్ తోటి చనిపోకూడదు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఈవెన్ మనం కనుక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చూసామనుకోండి, ఐక్యరాజ్య సమితి చెప్తోంది కూడా అదే కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా మొదటి లక్ష్యం అదే కదా, ఆహారం ఎవరు హంగర్ ఉండకూడదు అనేసి, అదే కదా, ఆకలితోటి చనిపోయే పరిస్థితి రాకూడదు అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ మనం కనుక ఒకసారి ఈ లైన్ డౌన్ ద లైన్ ఈ నెంబర్ ఇవి కనుక చూస్తే మొదటి స్థానంలో ఫస్ట్ పొజిషన్లో
ఒడిస్సా ఉంటే సెకండ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది, థర్డ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. తెలంగాణ వచ్చేటప్పటికి మనకి ఓవరాల్గా 14వ స్థానంలో ఉంది, కానీ 11th పొజిషన్లో ఇండివిజువల్ పార్ట్లో ఉంది, 11వ స్థానంలో. మొత్తం 20లో 11 out of 20 అనమాట, 20 రాష్ట్రాలు. ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. చివరి స్థానాల్లో మనం కనుక చూస్తే, చివరి స్థానాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ. ఇది మనకి ఢిల్లీ 18వ స్థానంలో ఉంటే ఇది 17, ఇది 16 స్థానాల్లో ఉన్నాయి. 19వ స్థానంలో ఛత్తీస్గఢ్, 20వ స్థానంలో గోవా ఉంది. 20 స్థానాలు అనమాట ఇవి. అంటే లీస్ట్ పార్ట్లో ఉన్న రాష్ట్రాలు ఇవి. ఛత్తీస్గఢ్, తర్వాత ఇదేంటి 20వది గోవా. ఇవి తెలియాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం, అడుగుతాడనమాట. హౌ ద 20 జనరల్ కేటగిరీ స్టేట్స్ ర్యాంక్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ఏ. ఎన్ఎఫ్ఎస్ఏ ఇంప్లిమెంటేషన్లో, ఎన్ఎఫ్ఎస్ఏ నిబంధనలని పాటించడంలో ఇచ్చిన ర్యాంకులు ఇవి. ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ 2013, కానీ ఇవి ర్యాంకులు ఏంటి అని అంటే ర్యాంకులు 2022 ర్యాంకులు అనమాట, 2022 ర్యాంక్స్ అనమాట. ఇది మనకి తెలియాల్సిన అంశం. దాదాపుగా ఈ ఎన్ఎఫ్ఎస్ఏ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద ఏదైతే మనకి ఆత్మనిర్భర్ భారత్ అని మనం చెప్పుకున్నామో, ఆత్మనిర్భర్ భారత్ ఈ వలస కార్మికులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కోవిడ్ టైంలో ఫుడ్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ అని చెప్పుకున్నాం. దాని కింద PMGKAYని ఇంట్రడ్యూస్ చేశారని, దానికి గవర్నమెంట్ ఫండ్ చేసి వీళ్ళకి కావాల్సిన ఆహార సదుపాయాన్ని కలిగిస్తుందని చెప్పుకున్నాం. దాంతో మనం కనుక ఒకసారి గమనిస్తే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ 2013 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాదాపుగా వీళ్ళు 75%, 75% మనం అబ్జర్వ్ చేస్తే 75% రూరల్ ఏరియాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రతని 60% పైన ప్లస్ పట్టణ ప్రాంతాల్లో ఆహార భద్రతను సాధించారు. ఓవరాల్గా ఎంత ఆహార భద్రత అంటే 67% అనమాట. ఓవరాల్గా 67% ఆహార భద్రతను సాధించడం కుదిరిందనమాట. తర్వాత ఇక్కడ ఇవే కాకుండా మనకి ఇంకొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం జనరల్గా కనుక గమనిస్తే ఈశాన్య రాష్ట్రాలు అంటాం. ఈశాన్య రాష్ట్రాలు అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం కదా, హిల్ స్టేషన్స్ అని కూడా అంటాం. ఈశాన్య రాష్ట్రాలు కనుక చూస్తే ఈ లిస్టులో ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర టాప్ పొజిషన్లో ఉంది. త్రిపుర. సెకండ్ పొజిషన్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. మూడవ స్థానంలో వచ్చినప్పటికీ సిక్కిం ఉంది. ఇవి అన్నమాట. ఇది మనకి కంప్లీట్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడి నుంచి ర్యాంకులు అడుగుతాడు. ర్యాంకులు మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినవి. ర్యాంక్స్ ఖచ్చితంగా ఏ స్టేట్కి ఎంత ర్యాంక్ వచ్చిందని అడుగుతాడు. ఆంధ్ర, తెలంగాణ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే మనకి జరిగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో గ్రూప్ 4 లాంటివి కానీ, గ్రూప్ 3 లాంటివి కానీ, గ్రూప్ 2 లాంటి వాటిలో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది మనం ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసిన 2 కాన్సెప్ట్స్. నెల్సన్ మండేలా బర్త్ యానివర్సరీ గురించి డిస్కస్ చేసాం. ఇంకోటి వచ్చేటప్పటికి ఆహార భద్రత గురించి డిస్కస్ చేసాం. ఈ రెండింటిని 1-2 సార్లు వినండి. వీటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఒక మంచి నోట్స్ తయారు చేసుకోండి. దాంతో కాన్సెప్ట్స్ మీద మంచి కమాండ్ వచ్చే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఇంకా మంచి కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.